ఈ ప్రోగ్రాం చూస్తున్న టీవీ ప్రేక్షక మహాశయులకు, నా అభిమానులకు, హోమియోపతి అడ్మైరర్సు, వెల్ విషర్సు, ప్రమోటర్స్కు నా హృదయపూర్వక నమస్కారం. ఈరోజు సంతానం లేని సమస్యను గురించి, దానికి హోమియోపతి వైద్య విధానంలో ఎటువంటి పరిష్కారం ఉందనేటువంటిది తెలియపరిచేటువంటి ప్రయత్నం చేస్తా. ఎందుకంటే కొన్ని సంవత్సరాల నుంచి చూస్తున్న ప్రతి ఒక్కరూ సంతానం లేని సమస్య చాలా ఎక్కువైంది. అది ఈ స్ట్రెస్ అండ్ స్ట్రెయిన్ వల్ల అనుకోండి, లేకపోతే కారణాలు ఏమన్నా కానివ్వండి, చాలామందిలో ఈ సంతానం లేని సమస్యతోని చాలా సతమతమవుతూ కొన్ని లక్షలు ఖర్చు పెట్టుకొని అది కూడా సక్సెస్ కాక దానివల్ల సైడ్ ఎఫెక్ట్స్ వచ్చి ఎన్నో అవస్థ పడుతున్నాం సార్ అని చెప్తున్నారు. అది ఏదైనా కానీ కూడా, మీరు ఏది చేసినా కానీ కూడా హోమియోపతి వైద్య విధానంలో అద్భుతమైనటువంటి పరిష్కారం సంతానం లేని సమస్యలకు ఉంది. కాబట్టి కనుక మీరు ఒకటే గుర్తుపెట్టుకోండి, ఈ సమస్యలు ఏంటి, దీనికి పరిష్కారం ఏంటి. ఎందుకంటే మేము ఆ సమస్య ఎవరిలో ఏ సమస్య ఉందని తీసుకొని దానికి తగినటువంటి కాన్స్టిట్యూషనల్ రెమెడీ ఇస్తాం. కాబట్టి మీకు పరిష్కారం అనేది 100% ఛాలెంజింగ్ అవుతుంది. ఎట్లా ఉందంటే ఈ పరిష్కారం కూడా ఎంత తొందరగా వస్తున్నాయంటే రిజల్ట్స్, కొంతమంది 1 వీక్లో, కొంతమంది 1 మంత్లో, కొంతమంది 2 నెలల్లో, కొంతమంది 3 నెలల ప్రెగ్నెన్సీ వచ్చింది సార్, కన్ఫర్మ్ అయింది, ఎన్ని సంవత్సరాల నుంచి అవస్థ పడుతున్నాం అన్నటువంటి వాళ్లకు అంత తొందరగా సక్సెస్ అయ్యేటువంటి కేసుల్లో ఈ ప్రెగ్నెన్సీ సంతానం లేని సమస్యలు చాలా వండర్ఫుల్గా మా దగ్గర సక్సెస్ అయినాయి. కనుక ఏమిటి కారణాలు గర్భసంచికి సంబంధించినటువంటి కారణాలు, గర్భసంచి కాకుండా మిగతా హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ఉన్నటువంటి కారణాలు కూడా ఉన్నాయి. దాని గురించి మీకు తెలియపరిచేటువంటి ప్రయత్నం చేస్తా. గర్భసంచి చాలామందికి గర్భసంచి చిన్నగా ఉందని, గర్భసంచిలో ఎండోమెట్రియల్ సిస్టులు ఉన్నాయని, గర్భసంచి లోపలి పొర తిక్కుగా అయిందని, మందమైందని, గర్భసంచి లోపలి పొర తిన్నుగా అయిందని, అంటే పతలాగా అయిందని, గర్భసంచి పెద్దగా పెరిగిందని, గర్భసంచిలో ఫైబ్రాయిడ్స్ అనేటువంటి కణితలు వచ్చినాయని, గర్భసంచి మొత్తం ఎండోమెట్రియోసిస్ అని ఒక రకమైనటువంటి భయంకరమైనటువంటి బాధతో ఉన్నటువంటి సమస్య వచ్చిందని, దీనికి పరిష్కారం లేదు, ఇది ఉందనంటే ప్రెగ్నెన్సీ రాదనేటువంటి అభిప్రాయం ఈ రోజు నుంచి తీసేయండి. అదేవిధంగా ట్యూబ్స్లో ఉన్నాయనుకోండి, అంటే గర్భసంచికి పక్కన ఫెలోపియన్ ట్యూబ్స్ అని ఉంటాయి. ఈ ఫెలోపియన్ ట్యూబ్స్లోనే ఎగ్ కానీ స్పెర్మ్ ఈ రెండు కలిసినప్పుడు జైగోట్ అనేది ఫామ్ అయ్యి, అక్కడ ఫామ్ అయిన తర్వాతనే మీకు ట్యూబ్స్ నుంచి గర్భసంచి లేకొచ్చి ప్రెగ్నెన్సీగా కంప్లీట్గా టర్మ్ కంప్లీట్ అవుతుంది. కనుక ఈ ట్యూబ్లో ఏమిటి, కొంతమందికి ట్యూబ్లో ఇన్ఫెక్షన్స్ వల్ల బ్లాక్స్ కావచ్చు. ట్యూబ్ కొంతమందికి ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ అని వస్తుంది, ట్యూబ్లోనే ప్రెగ్నెన్సీ వస్తే ఆ ట్యూబ్ తీయాల్సి వస్తుంది. తర్వాత ఒకటే ట్యూబ్ ఉంటుంది, ట్యూబ్ మందమైంటుంది, ట్యూబ్ బ్లాక్ అయింటుంది, ట్యూబ్లో ట్యూబర్క్లోసిస్ వస్తుంది. చాలామంది ఏంటంటే టీబీ అంటేనే లంగ్స్కి ఒక్కదానికి, ఊపిరితిత్తులకు ఒక్కదానికి అనుకుంటారు. కాదు, గర్భసంచికి కానీ మిగతా పార్ట్స్ కూడా టీబీ రావడానికి ఆస్కారం ఉంది. కాబట్టి గర్భసంచికి వచ్చినా ట్యూబ్స్ వచ్చినా అవి బ్లాక్ అవుతాయని. అదేవిధంగా ఓవరీస్లో ఉన్నటువంటి డిఫెక్ట్స్ ఏంటి, ఓవరీల పాలిసిస్టిక్ ఓవరీస్ అని ఉంటాయి, అంటే నీటి బుడగలు మాదిరిగా ఉంటాయి, ద్రాక్ష గుత్తుల మాదిరిగా ఉంటాయి. దీనివల్ల ఏమిటంటే దానివల్ల ఎగ్ రిలీజ్ కాక, తర్వాత మెచ్యూర్ ఎగ్ రాక, ఒకవేళ ఎగ్ రిలీజ్ అయినా అది మెచ్యూర్ కాక, మెన్స్ట్రుయేషన్ సరిగా లేక, అంటే నెలసరి ఆలస్యంగా రావడం, ఒకవేళ ఆలస్యంగా వచ్చిందనుకోండి చాలా రోజులు కూడా బ్లీడింగ్ కావడం, లేదా మెన్సెస్ వస్తే ఒక కొద్ది రోజులు 1 or 2 డ్రాప్సే రావడం అనేది ఒక సమస్యగా చెప్పుకుంటుంటారు. అదేం కాదు. పాలిసిస్టిక్ ఓవరీస్ ఉన్న, అంటే గుడ్ల జల్లులో, తర్వాత చాక్లెట్ సిస్ట్ అంటారు, సిస్ట్లో ఉన్నటువంటి రక్తనాళాలు బరస్ట్ అయ్యి అక్కడ హెమరేజిక్ క్లాట్ అయ్యి ఆ విధంగా విపరీతమైన నొప్పి ఉంటుంది. దాన్ని కూడా తీసేయడం జరుగుతుంది, తీసేయాల్సిన అవసరం లేదు చాక్లెట్ సిస్ట్ కానీ. తర్వాత ఓవరీస్ చాలామందికి చిన్నగా ఉంటాయి. ఆ చిన్నగా ఉన్నందువల్ల ఏమిటంటే వాళ్ళకి ఇంకా ఓవం ప్రొడక్షన్ ఉండదు, అంటే ఎగ్గు రాదు. ఇటువంటి సమస్యలకంతా. తర్వాత ఇంకొకటి, ఈ సమస్యలే కాకుండా లావుగుంటే పిల్లలు గారని, థైరాయిడ్ ఉంటే పిల్లలు గారని, మేనరికం చేసుకున్నంటే పిల్లలు ఆలస్యంగా పుడతారని, తర్వాత మళ్ళీ ఇటువంటి సమస్యలు ఇన్ఫెక్షన్ వచ్చినందువల్ల, అంటే హెర్పీస్ అనేటువంటి ఇన్ఫెక్షన్ వస్తుంది, దానివల్ల వచ్చింది కాబట్టి పిల్లలు గారని, ఇవన్నీ అపోహలే. ఇవి అద్భుతంగా హోమియోపతి వైద్య విధానం వల్ల మీకు తగ్గుతాయి. అసలు ఏమిటిది, ఏం చేస్తుంది హోమియోపతి వైద్య విధానంలో అంటే, ఇవన్నిటికీ కారణం హార్మోనల్ ఇంబ్యాలెన్స్. ఈ హార్మోన్స్, ఏ హార్మోన్స్ ఇంబ్యాలెన్స్ అవుతున్నాయి బాడీలో, ఈస్ట్రోజను, ప్రొజెస్ట్రోను, ల్యూటినైజింగ్ హార్మోన్, ఫాలికులర్ స్టిమ్యులేటింగ్ హార్మోన్, ప్రొలాక్టిన్, థైరాయిడ్ స్టిమ్యులేటింగ్ హార్మోన్ అంటే థైరాక్సిన్. ఇవి ఈ సమస్యతోని చాలామంది, అంటే హార్మోనల్ ఇంబ్యాలెన్స్తో వాళ్ళకి అబార్షన్ కావడం, ప్రెగ్నెన్సీ డిలే కావడం, ట్యూబ్స్ బ్లాక్ కావడం, ఎండోమెట్రియోసిస్ రావడం, ఎండోమెట్రియోటిక్ సిస్ట్ రావడం, పాలిసిస్టిక్ ఓవరీస్ కానీ, తర్వాత ఎగ్ రిలీజ్ కాకపోవడం, మెచ్యూర్ ఎగ్ రాకపోవడం, తర్వాత ప్రెగ్నెన్సీ డిలే, ఇవన్నీ కారణాలు. దీనికి కారణం ఏమిటి
అంటే యాక్చువల్గా ఈ హార్మోన్స్ ఎక్కడి నుంచి అని అంటే హైపోథాలమస్ అనేది బ్రెయిన్లో ఒకటి ఉంటుంది సెంటరు, అది పిట్యూటరీ గ్రంథిని ప్రేరేపిస్తుంది. పిట్యూటరీ గ్రంథిని ఎప్పుడైతే స్టిమ్యులేట్ చేస్తుందో, పిట్యూటరీ గ్రంథి మిగతా ఎండోక్రైన్ గ్లాండ్స్కు లీడరు, అంటే వినాల గ్రంథులకు. ఎప్పుడైతే పిట్యూటరీ గ్రంథి సరిగ్గా పనిచేయదో మిగతా ఎండోక్రైన్ గ్లాండ్స్ సరిగ్గా పనిచేయవు. అందుకొరకు థైరాయిడ్ కానీ ఇవన్నీ. కనుక ఇక్కడ మేము చేసేదంటే అందరికి ఇప్పుడు స్ట్రెస్ అండ్ స్ట్రెయిన్తో వస్తుంది కాబట్టి ఈ స్ట్రెస్ అండ్ స్ట్రెయిన్ తగ్గించి వాళ్ళ యొక్క హార్మోనల్ ఇంబ్యాలెన్స్ను బ్యాలెన్స్ చేసేటువంటి మెడిసిన్స్ మా దగ్గర ఉన్నాయి కాబట్టి హైపోథాలమస్ను కంట్రోల్ చేసి తర్వాత పిట్యూటరీని కంట్రోల్ చేసి తర్వాత మిగతా గ్లాండ్స్ను కంట్రోల్ చేసినందువల్ల హార్మోనల్ ఇంబ్యాలెన్స్ బ్యాలెన్స్ అయి ఈ విధంగా జరిగింది. ఇది చాలా తొందరలోనే సక్సెస్ అవుతాయి. బాగా గుర్తుపెట్టుకోండి. మీరు ఎన్ని సంవత్సరాలు దినాల్లో ఎన్ని ప్రయత్నాలు చేశాము, ఐవీఎఫ్ చేసుకున్నాం సక్సెస్ కాలేదు, ఐవీఐ చేసుకున్నాం సక్సెస్ కాలేదు, ట్యూబ్స్ తీసేసినారు సక్సెస్ కాలేదు, ఇంకా మాకు పిల్లలే గారంట, థైరాయిడ్ ఉంది, థైరాయిడ్ కంట్రోల్గా, ఇవన్నీ ఈ రోజు నుంచి పక్కకు పెట్టి ఒకటి మాత్రం గుర్తుంచుకోండి, హోమియోపతి వైద్య విధానంలో అద్భుతమైనటువంటి ట్రీట్మెంట్ ఉంది. ఇది మీకు ఒక అవకాశం ఏంటంటే ఉపయోగించుకోండి. ఇది బ్రహ్మాండమైనటువంటి ట్రీట్మెంట్. తర్వాత ఒక్కొక్కటి స్మాల్ యూట్రస్ ఎందుకు ఉంటుంది, బై బర్తే కొంతమందికి యూట్రస్ చిన్నగా ఉంటుంది. అటువంటప్పుడు వాళ్ళకు నెలసరి సరిగ్గా రాదు. ఒకవేళ నెలసరి వచ్చిన 13-14 ఏళ్ళకు నెలసరి వచ్చిన తర్వాత 3 నెలలకు 6 నెలలకు 9 నెలలకు ఒక్కొక్కసారి సంవత్సరమైనా రాదు. అటువంటి కేసెస్ మళ్ళీ నార్మల్గా. ఇక్కడ ఇంకోటి మీరు గుర్తుపెట్టుకోవాలి అందరూ, నెలసరి సరిగ్గా రాకపోయినా, నెలసరి ఆలస్యంగా వచ్చినా, నెలసరి వచ్చి ఎక్కువ బ్లీడింగ్ అయినా, తర్వాత నెలసరి ఎటువంటి ఇర్రెగ్యులారిటీ ఉన్నా కానీ కూడా మీకు మా మెడిసిన్తో మెన్సెస్ రెగ్యులర్గా అయ్యి అప్పుడు ఎగ్ రిలీజ్ అవుతుంది. ఆ ఎగ్ మెచ్యూర్ ఎగ్ అవుతుంది. ఆ మెచ్యూర్ ఎగ్తోనే ఇమ్మీడియట్గా మీకు ప్రెగ్నెన్సీ రావడం అనేది జరుగుతుంది. కాబట్టి ఇర్రెగ్యులర్ మెన్సెస్ ఉన్నా కానీ కూడా మీకు నార్మల్గా ప్రెగ్నెన్సీ రావడానికి ఆస్కారం ఉంటుంది. అదేది కొంతమంది అడుగుతున్నారు, సార్ ముందు నాకు మెన్సెస్ రెగ్యులరైజ్ చేసి తర్వాత ప్రెగ్నెన్సీ కానీ. అవసరం లేదమ్మా. మెన్సెస్ రెగ్యులరైజ్ కాకపోయినా నీకు ఆలస్యంగా వచ్చినా, ఆ ఆలస్యంగా వచ్చినప్పుడు ఎప్పుడైతే న్యాచురల్గా నీకు వస్తుందో మెడిసిన్స్ వేసుకొని హార్మోన్స్ వేసుకొని మెన్సెస్ తెప్పించుకుంటే వచ్చేటువంటి దానివల్ల కాకుండా న్యాచురల్గానే మా మెడిసిన్తో వచ్చిందనుకోండి మెన్సెస్, అప్పుడు మీకు ఎగ్ రిలీజ్ అవుతుంది. ఆ ఎగ్ రిలీజ్ అయినందువల్ల మీకు ప్రెగ్నెన్సీ వస్తుంది అని ఇటువంటి అష్యూరెన్స్ ఇచ్చి కూడా అతి తొందరలోనే సక్సెస్ అయినటువంటి కేసు ఉన్నాయి. చాలామంది మాకు ఒక పిల్లోడు పుట్టాడు సార్, ఒక పాప పుట్టింది, తర్వాత ప్రెగ్నెన్సీ లేదనేటువంటి వాళ్ళు కూడా సెకండరీ స్టెరిలిటీ అంటారు. అటువంటివి కూడా 1 నెల 2 నెలలనే సక్సెస్ అయినటువంటి కేసులు ఉన్నాయి. కనుక మీకు ఏంటంటే నేను చెప్పబోయేది ఇది ఎలా పనిచేస్తుంది అనేది ఇందాక మీకు చెప్పాను. తర్వాత స్మాల్ యూట్రస్ ఉన్నా కానీ కూడా, తర్వాత ఎండోమెట్రియం థిక్గా అవుతుంది అంటే మందం అవుతుంది, ఎండోమెట్రియం టిన్గా అవుతుంది, దానివల్ల ప్రెగ్నెన్సీ రాదు. ప్రెగ్నెన్సీ రాకపోవడం ఎందుకు, మెన్సెస్ రాదు. మెన్సెస్ రానందువల్ల ఎగ్ రిలీజ్ కాదు. ఎగ్ రిలీజ్ కానందువల్ల ఇది ఈ విధంగా. కనుక ఎండోమెట్రియోసిస్ అనేది ఒక భయంకరమైనటువంటి పెయిన్తో ఉంటుంది. అది మామూలుగా మెన్సెస్ వస్తే ఆ బ్లడ్ న్యాచురల్గా బయటికి రావాలి కదా. కొంతమందికి ట్యూబ్స్ ద్వారా పక్కకెళ్ళి ఓవరీస్ నుంచి బయటకు వచ్చి మళ్ళీ చుట్టూ అంటే గర్భసంచి చుట్టూ బయట కూడా వచ్చి అదంతా ఆక్రమించుకొని ఒక పిచ్చిగడ్డి మాదిరిగా పెరిగినట్టు పెరుగుతుంది. అది చాలా భయంకరంగా ఉంటుంది. వాళ్ళకి ప్రెగ్నెన్సీ రాదు, ఇంకా స్కోపే లేదన్నటువంటి కేసెస్ కూడా బ్రహ్మాండంగా తగ్గినాయి. మీకు టైం ఉంటే మీకు అన్ని ఎగ్జాంపుల్స్ కూడా నేను చెప్తాను నేను. కనుక ఎండోమెట్రియోసిస్లో విపరీతమైన నొప్పి ఉంటుంది నెలసరి అప్పుడు, తర్వాత బ్లీడింగ్ కూడా చాలా రోజులు అవుతుంది, చాలా అవస్థ పడుతుంటారు. అటువంటి కేసెస్ కూడా సక్సెస్ అయినాయి. తర్వాత ఫైబ్రాయిడ్స్ ఆఫ్ యూట్రస్ అనేది ప్రెగ్నెన్సీకి మాత్రం అబ్జెక్షన్ కాదు. కానీ చాలామంది ఫైబ్రాయిడ్స్ ఉన్నాయి కాబట్టి తీయించుకుంటేనే ప్రెగ్నెన్సీ వస్తుంది అంటారు. పెద్దగా ఉంటే తీయించుకోండి, కానీ యాక్చువల్గా అయితే మామూలుగా ఫైబ్రాయిడ్స్ చిన్నగా ఉంటే తీయించాల్సిన అవసరం లేదు. ఫైబ్రాయిడ్స్ ఆఫ్ యూట్రస్ ఉన్నా కానీ కూడా మీకు ప్రెగ్నెన్సీ వచ్చేటువంటి స్కోప్ హోమియోపతి వైద్య విధానంలో ఉంది. తర్వాత చాలామందికి ఏమిటంటే ఈ లోపల ఎండోమెట్రియం కాకుండా లోపలంతా ఇంకో రకంగా అయిపోయింటుంది. తర్వాత ఈ ప్లసెంటా వచ్చి ఇంప్లాంట్ అవుతుంది. ఆ ప్లసెంటా ప్రివి అంటారు, అంటే కింద వస్తుంది గర్భసంచి ముఖద్వారం దగ్గర, ఎబార్షన్ కావడానికి ఆస్కారం ఉంటుంది. కనుక ఇటువంటి వాళ్ళకు కూడా ఎప్పుడే కానీ ఎబార్షన్స్ కానీ రిపీటెడ్గా అవుతుంది. చాలామంది చెప్తారు, సార్ మాకు 2 నెలల్లో 3 నెలలు అయిపోతుంది, ఇట్లా 3-4 సార్లు అయింది, 4-5 సార్లు అయింది, ఇంకా ఎప్పుడు హార్మోనల్ ఇంబ్యాలెన్స్ అంటున్నారు, హార్మోన్స్ ఇచ్చినా కానీ కూడా మళ్ళీ ఎబార్షన్స్ అవుతున్నాయి. అటువంటి కేసెస్ బాగా గుర్తుపెట్టుకోండి. ఈ రోజు నుంచి ఎప్పుడే కానీ మీకు ప్రెగ్నెన్సీ వచ్చిందనుకోండి, ఆ ప్రెగ్నెన్సీ మీకు ఏ కారణం చేతనైనా కానీ కూడా ఉన్నా కానీ కూడా మీకు ఎబార్షన్ కాకుండా చేసేటువంటిది గ్యారెంటీగా 100% ఛాలెంజింగ్గా హోమియోపతిలో ఉన్నాయి, గుర్తుపెట్టుకోండి.
తర్వాత ఇట్లనే బల్కీ యూట్రస్ అని, యూట్రస్ పెద్దగా అయింది. యూట్రస్ పెద్దగా అయితే సంతానాలు ఏమి సమస్య వస్తుందని కాదు, యూట్రస్ పెద్దగా మీకు అవుతుంది. ఇవన్నీ హార్మోనల్ ఇంబ్యాలెన్సే. ఈ హార్మోనల్ ఇంబ్యాలెన్స్ను మావి మళ్ళీ బ్యాలెన్స్ చేస్తాయి. ఇది లూటినైజింగ్ హార్మోన్, ఫాలికులర్ స్టిమ్యులేటింగ్ హార్మోన్, ప్రొలాక్టిన్, థైరాయిడ్, తర్వాత మామూలుగా ఈస్ట్రోజన్, ప్రొజెస్ట్రాన్, ఇవన్నీ బ్యాలెన్స్ అవుతాయి ఆటోమేటిక్గా. ఎప్పుడు సక్సెస్ అయిందో అటువంటిప్పుడు ఇవి బ్యాలెన్స్ అయినాయి. అవి రికార్డెడ్ ఎవిడెన్సెస్గా కూడా చూపిస్తున్నారు మాకు ఇవాళ తెచ్చి. కనుక నెక్స్ట్ ట్యూబ్లో ఏమవుతుంది, ఇప్పుడు టీబీ అన్నాను కదా ఇంతాక, గర్భసంచిలోనే కాకుండా ట్యూబ్స్లో కూడా టీబీ వచ్చి అవి బ్లాక్ అయిపోతాయి. బ్లాక్ అయితే ఏమవుతుందంటే గుడ్ల జల నుంచి వచ్చినటువంటి గుడ్డు దాంతో స్పెర్మ్తోని యునైట్ కావాలి. అంటే ఎప్పుడైతే అది యునైట్ అవుతుందో అక్కడ జైగోట్ ఫామ్ అయ్యి ఆ జైగోట్ మళ్ళీ యుట్రస్ లేకొచ్చి యుట్రస్లో ఇంప్లాంట్ అయ్యి మళ్ళీ డెవలప్ కావాలి. ఇటువంటిది అక్కడ జరగదు. అటువంటి ట్యూబ్స్ బ్లాక్ ఉన్నటువంటి కేసులు, తర్వాత మీకు అసలు ప్రెగ్నెన్సీ రాదన్నటువంటి కేసులు ఎన్నో వందల కేసులు మా దగ్గర ఎవిడెన్సెస్ ఉన్నాయి. మీరు వచ్చి చూసుకోండి. వాళ్ళు రాసినటువంటి ఎవిడెన్సెస్ చూస్తే ఒక్కొక్కసారి ఏమనిపిస్తుంది అంటే చాలా సంతోషం అనిపిస్తుంది. తర్వాత ఓవరీస్, పాలిసిస్టిక్ ఓవరీస్ అనేది ఇప్పుడు ఎంత కామన్ అయిపోయిందంటే పిల్లల్లో. తర్వాత నెలసరి రాకపోవడం, 3 నెలలు 4 నెలలు అయినా రాకపోవడం, దానికి ఏదో మందులు వేసుకోవడం, ఆ మందుల వల్ల మళ్ళీ హార్మోన్ ఇంబ్యాలెన్స్ రావడం, ఆ హార్మోన్ ఇంబ్యాలెన్స్ వల్ల మళ్ళీ మీసాలు గడ్డాలు రావడం, లావు కావడం, డిప్రెషన్ గురి కావడం, తర్వాత మెన్సెస్ అసలు అది వేసుకుంటే తప్ప మెన్సెస్ రాకపోవడం. ఈ పాలిసిస్టిక్ ఓవరీస్ అంటే ఏంటి? ఇది కూడా హార్మోన్ ఇంబ్యాలెన్స్ వల్లనే. ఇది థైరాయిడ్ ఉన్నందువల్ల వస్తుందని. తర్వాత కారణాలు అన్నీ, కొంతమంది లావు ఉంటేనే వస్తుందంట కదా సార్, లావు ఉన్న వాళ్ళకి వస్తుంది, బక్కగా ఉన్న వాళ్ళకి వస్తుంది, అందరికీ వస్తుంది. కనుక ఇది పాలిసిస్టిక్ ఓవరీస్ కూడా అద్భుతంగా హోమియోపతి వైద్య విధానంలో తగ్గుతుంది. తర్వాత నెలసరి సరిగ్గా వస్తుంది. నెలసరి ఆలస్యంగా వచ్చి చాలామందికి ఏమవుతుందంటే వారం రోజులు, 10 రోజులు, 20 రోజులు, 30 రోజులు ఈ విధంగా కంటిన్యూగా బ్లీడింగ్ అయ్యి గడ్డలు గుమ్మరిచ్చినట్టు అవుతుంటుంది. అటువంటివి కూడా నార్మల్గా అయ్యి ప్రెగ్నెన్సీ వచ్చినటువంటి కేసెస్ ఉన్నాయి. కానీ మెచ్యూర్ ఎగ్ అంటారు చాలామంది. ఏమంటారు సార్ మెచ్యూర్ ఎగ్ లేదంట. మెచ్యూర్ ఎగ్ మా దాంతో ఇమీడియట్గా మీరు మా మెడిసిన్ తీసుకున్న 1 or 2 monthsలోనే మీకు మెచ్యూర్ ఎగ్ వస్తుంది, మీకు ప్రెగ్నెన్సీ రావడానికి ఆస్కారం ఉంటుంది. అదేవిధంగా చాక్లెట్ సిస్ట్ అని చెప్పాను ఇందాక. సిస్ట్లు కూడా ఒక్కోసారి సిస్ట్లో ఉన్నటువంటి రక్తనాళాలు బర్స్ట్ అయ్యి, ఆ రక్తనాళాలు బర్స్ట్ అయినందువల్ల అక్కడ సిస్ట్ ఫామ్ అయ్యి విపరీతమైన నొప్పి ఉంటుంది. వాళ్ళకు ఓవరీస్ తీసేయాల్సి వస్తున్నటువంటి పరిస్థితి వస్తుంది. అదేంటి తీయించుకోవాల్సిన అవసరం లేదు. మీకు చాక్లెట్ సిస్ట్ ఉన్నా కానీ కూడా మళ్ళీ మెచ్యూర్ ఎగ్ రిలీజ్ అయ్యి మళ్ళీ ప్రెగ్నెన్సీ రావడానికి బ్రహ్మాండమైనటువంటి మెడిసిన్స్ ఉన్నాయి. తర్వాత థైరాయిడ్ ఉంటే, థైరాయిడ్ వచ్చిన తర్వాత ఇంకా ప్రెగ్నెన్సీ రాదనేటువంటి అభిప్రాయంలో ఉన్నారు. థైరాయిడ్ టెస్ట్ చేయించుకునే వాళ్ళు పల్లెటూళ్ళలో ఎంతోమంది ఉంటారు. వాళ్ళకు బ్రహ్మాండంగా డెలివరీస్ అవుతున్నాయి, ప్రెగ్నెన్సీ వస్తుంది, డెలివరీస్ అవుతున్నాయి. కానీ అది అభిప్రాయం కాదు, కరెక్ట్ కాదు. మీరు థైరాయిడ్ ఉన్న, పాలిసిస్టిక్ ఓవరీస్ అలానే ఉన్న, ఇర్రెగ్యులర్ మెన్సెస్ అలా వస్తున్నా కానీ కూడా మీకు ప్రెగ్నెన్సీ రావడానికి బ్రహ్మాండమైనటువంటి ట్రీట్మెంట్ హోమియోపతిలో ఉంది. కనుక థైరాయిడ్ అనేటువంటిది ఒక పెద్ద జబ్బనే, దాని గురించి మీరు భయపడొద్దు. అదేం పెద్ద జబ్బేం కాదు, కానీ జబ్బే. కానీ దాని గురించి మీరు అంత టెన్షన్ పెట్టుకోవాల్సిన అవసరం లేదు. కనుక ఈ విధంగా ఇవేనా కాజులు. ఇంకా ఏమైనా ఉన్నాయి. కొంతమందికి హెర్పీస్ వైరస్ అని, హెర్పీస్ జెనిటాలియా అని వస్తుంది. వాళ్ళు ఎంతో సైకలాజికల్గా ఫీల్ అయ్యి తర్వాత విపరీతంగా బాధపడుతుంటారు. అది కూడా హెర్పీస్ వైరస్. కొంతమంది టార్చ్ అనేటువంటి ఒకటి చేస్తారు, టార్చ్ అని టెస్ట్ చేస్తారు. టార్చ్లో ఏ వైరస్ ఉందని, ఆ వైరస్ ఏ దాని వల్ల వస్తుంది, ఈ వైరస్ ఉన్నందువల్ల ఈ విధంగా అవుతుంది, ఎబార్షన్స్ అవుతుంది, ఈ విధంగా ప్రెగ్నెన్సీ రాదని. అటువంటివి కూడా మళ్ళీ టార్చ్లో మళ్ళీ నార్మల్గా వచ్చినటువంటివి మా దగ్గర ఉన్నాయి. కనుక ఇక్కడ ఒకటే గుర్తుపెట్టుకోండి, మీరు ఎటువంటి డిజార్డర్ ఉన్నా, స్మాల్ యూట్రస్ ఉన్నా, బల్కీ యూట్రస్ ఉన్నా, ఫైబ్రాయిడ్స్ ఆఫ్ యూట్రస్ ఉన్నా, ఎండోమెట్రియం తిక్కుగున్నా, ఎండోమెట్రియం తిన్నుగున్నా, ట్యూబ్స్ బ్లాక్ అయినా, హెర్పీస్ వైరస్ వచ్చినా, టీబీ వచ్చినా, పాలిసిస్టిక్ ఓవరీస్ ఉన్నా, చాక్లెట్ సిస్ట్ ఉన్నా, ఒబేసిటీ ఉన్నా, థైరాయిడ్ ఉన్నా, తర్వాత మామూలుగా ఇది నెలసరి సరిగ్గా రాకపోయినా, ఇవన్నిటికీ హోమియోపతిలో అద్భుతమైనటువంటి పరిష్కారం ఉంది. ఇంకోటి బాగా గుర్తుపెట్టుకోండి, చాలామంది ఇప్పుడు ఎమోషనల్గా అవుతున్నారు. ఇప్పుడు హైపర్ యాక్టివ్ చిల్డ్రన్ అని చాలామందికి వస్తూ ఉంది. ఎందుకని హైపర్ యాక్టివ్ చిల్డ్రన్ అంటే, నా అబ్జర్వేషన్, నేను ప్రాక్టికల్గా చూసినది ఏంటంటే, ప్రెగ్నెన్సీ అప్పుడు చాలామంది ఒక రకమైన ఎమోషను, ఎక్సైట్మెంటు, ఆర్గ్యుమెంటు, పోట్లాడడం, నేను తెలివైన దాన్ని, నాకు అన్నీ తెలుసు, నువ్వు చెప్పాల్సిన అవసరం లేదనేటువంటిది ఎప్పుడైతే ఉందో ఆ విధంగా ఆ మెసేజ్ జీన్స్ ద్వారా పిల్లలకు పాకి ఇంకో రకంగా అవుతుంది. తర్వాత ఇటువంటి వాళ్ళకు కూడా ఎబార్షన్ కూడా కావడానికి అవుతుంది. ఎందుకంటే ఎమోషను, ఎక్సైట్మెంటు, దీంతోనే ఏమవుతుందంటే హార్మోన్ ఇంబ్యాలెన్స్ వస్తుంది, దీంతోనే డయాబెటీస్ వస్తుంది, జెస్టేషనల్ డయాబెటీస్ అంటారు, దీంతోనే ఎబార్షన్ వస్తుంది, మళ్ళీ నెక్స్ట్ ప్రెగ్నెన్సీ రావడానికి డిలే. ఇవన్నీ ఏంటి కారణం?
ఇక్కడ సమస్య ఏంటంటే వాళ్ళు ఎమోషన్ను కంట్రోల్ చేసుకోలేక వచ్చిన అంటే హైపర్ యాక్టివ్ చిల్డ్రన్కు ఇదే కారణం అంటే నేను అబ్జర్వ్ చేసినటువంటి నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ చెప్తున్నాను నేను. కనుక చాలామంది ఏంటంటే అందుకే పూర్వకాలం ఏం చేసేవాళ్ళు, వాళ్ళ పుట్టింటికి పంపించేవాళ్ళు ప్రెగ్నెన్సీ వస్తేనే. అక్కడైతే తల్లిదండ్రులు కాంప్రమైజ్ అయ్యి ఏది ఉండేది అంటే అత్తమామలు కాంప్రమైజ్ అయితే లేరు, భర్త కాంప్రమైజ్ కావట్లేదు అనేటువంటి ఉద్దేశం కాదు నాది. అక్కడ వాళ్ళు ఎట్లా చెప్తే అలా వింటాను. ఇక్కడ ఇవి కారణాలు అవుతున్నాయి నేను చూసినటువంటి దానిలో. కనుక మీరు ఒకటే గుర్తుపెట్టుకోండి, ఇటువంటి దానిలకంత పరిష్కారం హోమియోపతిలో అద్భుతంగా ఉంది. నెక్స్ట్ మగపిల్లల్లో ఇప్పుడు మగపిల్లలంతా ఈ పోటీ ప్రపంచంలో టైం సెన్సు, ఆబ్లిగేషను, డ్రైవింగు, తర్వాత టెన్షను, యాంగ్జైటీ, వర్క్ లోడ్, దీంతో ఏమవుతున్నారంటే వాళ్ళు పెళ్లి చేసుకోవడమే ఆలస్యమైన తర్వాత మళ్ళీ కొద్ది రోజులు పోస్ట్పోన్ చేస్తున్నారు. వర్క్ చేసే దగ్గర ఎగ్జాస్ట్ అయిపోతున్నారు. తర్వాత భార్యాభర్తల కలయికలు కూడా కొంత డిలే అవుతుంది. ఇది కూడా ఒక కారణం, అన్యదా భావించవద్దు ఇది. కనుక ఈ విధంగా ఎప్పుడైతే వీళ్ళలో ఉన్నారో, ఇంకోటి ఇక్కడ నేను మెడికల్గా కాబట్టి చెప్పక తప్పలేదు, చాలామందిలో పిల్లల్లో నాది ఆలిగోస్పెర్మియా, నా దగ్గర వచ్చినటువంటి ఆలిగోస్పెర్మియా కేసెస్ అంటే స్పెర్మ్ ఉంది, కౌంట్ తక్కువ ఉంది. తర్వాత యాక్టివ్లీ మొటిలిటీ అనేది అది తక్కువ ఉంటుంది. యాక్టివ్లీ మొటిలిటీ అనేది 70 to 80% ఉంటేనే ఇమీడియట్గా బాగా సక్సెస్ అవుతుంది. కానీ ఇక్కడ ఏమైందంటే చాలామందికి అది తక్కువ ఉంటుంది, 20%, 15%, 30% ఉంటుంది, సక్సెస్ కాదు. తర్వాత మిలియన్స్ ఉంటాయి, ఏది కౌంట్ అది కూడా తక్కువ ఉంటుంది. వీళ్ళలో ఇంకొకటి అంగము మెత్తబడిపోవడం, ఎర్లీ ఎజాకులేషన్, ప్రిమెచ్యూర్ ఎజాకులేషన్, డిజైర్ లేకపోవడం, డిజైర్ ఉన్నా కానీ కూడా తొందరగా అయిపోవడం, ఈ విధంగా జరుగుతుంటుంది. చాలామంది ఏమిటంటే భార్యాభర్తల కలయిక తర్వాత స్పెర్మ్ ఎస్కేప్ అని ఉంటుంది. అది స్పెర్మ్ లోపల ఉండదు. ఇంద్రియం ఎప్పుడైతే అక్కడ పడుతుందో వెంటనే గర్భసంచిలోకి వెళ్ళిపోవాలి. అది వెళ్ళిపోక ఏమవుతుందంటే వాళ్ళకి రివర్స్గా వెనక్కి వస్తుంది. ఆ వెనక్కు రావడంతో కూడా ప్రెగ్నెన్సీ డిలే అవుతుంది. అటువంటి కేసెస్ కూడా ఆ విధంగా వెనక్కు పోకుండా తర్వాత మామూలుగా కొన్ని పద్ధతులు చెప్తాం. తర్వాత దాంతోపాటు మా మెడిసిన్ వేసినట్టయితే మీకు బ్రహ్మాండంగా సక్సెస్ అవుతుంది. కనుక మీరు బాగా గుర్తుపెట్టుకోండి, మగపిల్లలు నేను వేరే విధంగా కాదు, మీకు ఇటువంటి సమస్య ఉంటే ఇంపార్టెన్సీ కాదు, అది ఒక రకమైనటువంటి స్ట్రెస్ అండ్ స్ట్రెయిన్తోని టెస్టోస్టిరాన్ లెవెల్స్ తగ్గిపోయి ఈ విధమైనటువంటి అది కూడా ఒక కారణమే. ఆడవాళ్ళలోనే డిఫెక్ట్ కాదు, మగవాళ్ళలో కూడా ఇప్పుడు కనపడుతుంది. కాబట్టి కనుక ఇటువంటి సమస్యలకంతా హోమియోపతి వైద్య విధానంలో మీకు పరిష్కారం ఉంది. ఈ మెసేజ్ మీరందరికీ చేరాలని. చాలామంది ఏమిటంటే ఒక అమ్మాయి ఇక్కడ విజయవాడ నుంచి వస్తారు, మంజుష అనే పాప. అక్కడ ఒక డాక్టర్ శశిబాల గారు అని చెప్పారంటమ్మా, నీకు ఎండోమెట్రియోసిస్ ఉంది, ట్యూబ్స్ బ్లాక్ అయినాయి, పాలిసిస్టిక్ ఓవరీస్ ఉన్నాయి, నీకు అసలు మెన్సెస్ సరిగ్గా రావట్లేదు, నీకు స్కోపే లేదు ప్రెగ్నెన్సీ రావడానికి, మీరు అదర్ ఆల్టర్నేటివ్ ఏదన్నా ఉంటే చూసుకోండి అని అంటే ఆమె డిప్రెషన్తో వాళ్ళ చుట్టాలతో ఇక్కడికి వచ్చారు. వచ్చిన తర్వాత ఇక్కడికి 1 monthలోనే అమ్మాయికి ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయితే మళ్ళీ డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళి డాక్టర్ శశిబాల గైనకాలజిస్ట్ విజయవాడలో పోయి చెప్తే ఆమె షాక్ అంట, వాట్ ఈస్ దిస్, నీకు ప్రెగ్నెన్సీ రావడం ఏంటి, అసలు వండర్ ఇదంటే మేము ఇట్లా హోమియోపతి వాడామమ్మా అన్న. హోమియోపతి వాడితే ఇంత సక్సెస్ అవుతుందా, అసలు అద్భుతమే అన్నటువంటిది ఆమె ఆశ్చర్యపడిపోయిందని. అదేవిధంగా ఇక్కడ ఒక పాప లక్ష్మీ ప్రసన్న ఇక్కడ నుంచి అది ఖమ్మం నుంచి వస్తుంది అమ్మాయి. ఆ అమ్మాయికి ఆల్మోస్ట్ విడాకులు ఇవ్వాలనుకున్నారు అందరూ. ఇంకా ఏంది కొన్ని లక్షలు ఖర్చు పెట్టారు పాపం. ఇంకా ప్రెగ్నెన్సీ రాదు నీకు, నువ్వు ఇంటికి పోవాల్సిందే, నువ్వు అసలు అన్ఫిట్ అని ఉంటుంది కదా అవస్థలు. ఆ అమ్మాయి డిప్రెషన్తో వచ్చి, సార్ ఇట్లా మీ మామూలుగా ఇంతకుముందు మీ ప్రోగ్రామ్ చూశాను టీవీలో, మీకు నమ్మకంతో వచ్చాను, నాకు మాత్రం సక్సెస్ అయ్యేటట్ట మీరు ఎట్లన్నా కానీ మందులు ఏమిస్తారో మీరే చూడండి అని చెప్తే, ఇక్కడికి వచ్చిన తర్వాత 2-3 నెలల్లో ఆమెకు ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయిన తర్వాత, సార్ నేను ఇప్పుడు మీకు బ్రాండ్ అంబాసిడర్గా పనిచేస్తున్నా, మీకు తెలుసో లేదో, ఊరికి వెళ్ళి మీ ప్యాంప్లెట్స్ వెళ్ళి ఇస్తున్నాను, నేను నా జన్మలో మిమ్మల్ని మర్చిపోలేను అంటున్నాను. అదేవిధంగా దీప్తి అనే ఒక అమ్మాయి కర్నూలు నుంచి వస్తుంది. వాళ్లకు ఒక ట్యూబ్ తీసేశారు, ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ వచ్చి. ఆ ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ వచ్చినాక ట్యూబ్ తీసేస్తే ఒకటే ట్యూబ్ ఉంది, అది ట్యూబ్ కూడా బ్లాక్ అయింది, అది కూడా ఇన్ఫెక్షన్ వచ్చిందని. ఈ విధంగా ఇన్ఫెక్షన్ ఏ దాని వల్లనైనా రావచ్చు, టీబీ వల్ల రావచ్చు, మామూలుగా సెక్సువల్లీ ట్రాన్స్మిటెడ్ డిసీజెస్ అంటే గనేరియా, సిఫిలిస్ ఇటువంటి జబ్బుల వల్ల రావచ్చు. కానీ దీప్తి అనే అమ్మాయికి ఏ ఇన్ఫెక్షన్స్ లేవు, టీబీ లేదు, ఏమి లేదు. ఒక పక్క ట్యూబ్ తీసేశారు, ఇంకో ట్యూబ్ ఉంది, ఆ ట్యూబ్ కూడా బ్లాక్ అయిపోయింది. ఇంకా ప్రెగ్నెన్సీ రాదనేటువంటిది. వాళ్లకు ఒకటే కొడుకు, ఈ అమ్మాయి కోడలు. తర్వాత వాళ్ళ అవస్థ అంతా ఇంత కాదు, కొన్ని కోట్ల ఆస్తి ఉంది, ఏం చేయాలనేటువంటి డిప్రెషన్ గురిపోయి ఇంకా మామూలుగా ఎవరినన్నా దత్తత తీసుకోవాలనేటువంటి ఉద్దేశంలో ఉన్నప్పుడు ఇక్కడికి వచ్చిన తర్వాత ఇది కాదంట కాదు అంటే ఖచ్చితంగా అవుతుందమ్మా, గ్యారెంటీగా అవుతుంది అంటే, మీరు రాసిస్తారా సార్, నేను రాసియను కానీ నీకు గ్యారెంటీ ఇస్తున్నా అని చెప్పాను. 3 నెలల తర్వాత అమ్మాయి వచ్చి, సార్ ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయింది, ఇప్పుడు 2వ డెలివరీ కూడా అయిపోయింది అమ్మాయికి. తర్వాత రీసెంట్గా ఆస్ట్రేలియాలో ఉంటారు సుబ్బారెడ్డి గారు,
తర్వాత షర్మిల అని, వాళ్ళకు 47 సంవత్సరాలు. 47 సంవత్సరాల్లో ఇక్కడికి వచ్చి సార్ మాకు ప్రెగ్నెన్సీ కావాలంటే నీకు నెలసరి వస్తుందమ్మా అని. అంటే ఈ వయసులో వస్తుందా సార్ ప్రెగ్నెన్సీ అంటే? ఖచ్చితంగా వస్తుంది నీకు నెలసరి వస్తుంటే అన్న. నెలసరి అయితే వస్తుంది సార్, మీ వారి కౌంట్ ఎట్లుంది? మా వారి కౌంట్ కొంత తక్కువ ఉంది సార్, ఇద్దరు ట్రీట్మెంట్ తీసుకోండి మీరు గ్రాండ్గా సక్సెస్ అవుతుంది అంటే 47 ఏళ్ళ సక్సెస్ కాదని చెప్పారు కదా సార్. ఎవరు చెప్పారమ్మా? పూర్వకాలం ఎంతమందిని కన్నారు వాళ్ళు? 47, 48 ఏళ్ళప్పుడు కనలేదా? లేకపోతే 12 మంది 14 మందిని ఎట్లా కనింటారు అని చెప్తే ఆమె కాన్ఫిడెంట్గా తీసుకున్నాక ఇమ్మీడియట్గా 3rd మంత్లోనే ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయింది, వాళ్ళకు కూడా కమల పిల్లలు పుట్టారు. అంటే ఇటువంటివి ఎన్నో కేసులు, 1, 2 కాదు. ఒక అమ్మాయి అమెరికాలో ఆల్మోస్ట్ ఇంటికి పంపించేశారు అమ్మాయిని, డైవర్స్ తిన్నగా నువ్వు పనికిరావు పోని. చూస్తే ఈ అమ్మాయిది డిఫెక్ట్ ఉంది, తర్వాత వాళ్ళ ఆయనది కూడా డిఫెక్ట్ ఉంది. వాళ్ళ ఆయన డిఫెక్ట్ ఏంటి? వీళ్ళు భార్యాభర్తల కలయికలు అసలు లేవు. మామూలుగా 15 రోజులకు 20 రోజులకు 30 రోజుల కంటే ఎట్లా ప్రెగ్నెన్సీ వస్తుంది అని తర్వాత వాళ్ళకి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత ఆ అమ్మాయికి బ్రహ్మాండంగా సక్సెస్ అయింది. సార్ మీ ఫోటో పెట్టుకున్నామని ఆమె చెప్తుంటే నాకు ఎంతో అంటే నా ఫోటో పెట్టుకోమని కాదు నా ఉద్దేశం, వాళ్ళ సంస్కారానికి నేను అంటే ఎందుకని హోమియోపతి వైద్య విధానంలో ఇటువంటి అద్భుతమైనటువంటి ట్రీట్మెంట్ ఉంది కాబట్టి నేను 1 రోజు 2 రోజుల ఎక్స్పీరియన్స్తో చెప్తలేండి. మీరు బాగా గుర్తుపెట్టుకుని 46 సంవత్సరాలు ఈ వైద్య విధానంలో ప్రాక్టీస్ చేస్తూ గవర్నమెంట్ హోమియోపతిక్ హాస్పిటల్లో ప్రిన్సిపాల్గా, సూపరింటెండెంట్గా, గవర్నమెంట్ మెడికల్ కాలేజీలో ప్రిన్సిపాల్గా, హెడ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్ ఆఫ్ జనరల్ మెడిసిన్, హెడ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్ ఆఫ్ వెటర్నరీ మెడికల్, హెడ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్ ఆఫ్ ఫిలాసఫీ, డిపార్ట్మెంట్ ఆఫ్ సర్జరీ, డిపార్ట్మెంట్ ఆఫ్ ఆబ్స్టెటిక్స్ అండ్ గైనకాలజీ, రీసెర్చ్ ఆఫీసర్గా, రొమటాలజీ రీసెర్చ్ ఆఫీసర్గా, నాసో రెస్పిరేటరీ అలర్జీస్ రీసెర్చ్ సెంటర్లో రీసెర్చ్ ఎక్స్పీరియన్స్తో ఇంత దాంతో ఊరికే చెప్తున్నాను. ఎందుకంటే చాలామందికి దీనికి పరిష్కారమే లేదు, ఇది ఇంతే అనేటువంటిది అభిప్రాయంతో ఉన్నారు. అదేం కాదు. మీకు మళ్ళీ గుర్తుపెట్టుకోండి, థైరాయిడ్ ఉన్నా, మీరు లావు ఉంటే పిల్లలు కాదని ఎవరు చెప్పారండి? నాకు అర్థం కాదు. సన్నగున్న వాళ్ళకి పిల్లలు అవుతున్నారు, లావు ఉన్న వాళ్ళకి లేరా? ఎంతమంది లేరు? అమాయకత్వం అది. మీరు థైరాయిడ్ నార్మల్గా లేకపోయినా మీకు ప్రెగ్నెన్సీ వచ్చినటువంటి కేసులు నా దగ్గర ఎవిడెన్సెస్ ఉన్నాయి. లావు ఉన్న వాళ్ళకు కూడా. కనుక అటువంటి అభిప్రాయం పెట్టుకోదు, అది అపోహలు. లేదండి డాక్టర్ అమ్మగారు నన్ను 10 కేజీలు తగ్గమన్నారు, 15 కేజీలు తగ్గమన్నారు, అట్లయితేనే నీకు ప్రెగ్నెన్సీ వస్తుంది, లేకపోతే కాదు. అది 100% నిజం కాదు. మీరు లావున్నా కానీ కూడా, థైరాయిడ్ ఉన్నా కానీ కూడా, ఇర్రెగ్యులర్ మెన్సెస్ వచ్చినా, పాలిసిస్టిక్ ఓవరీస్ ఉన్నా, బల్కీ యుట్రస్ ఉన్నా, ఫైబ్రాయిడ్స్ ఆఫ్ యుట్రస్ ఉన్నా, ట్యూబల్ బ్లాక్ ఉన్నా, చాక్లెట్ సిస్ట్ ఉన్నా, స్పెర్మ్ ఎస్కేప్ అయినా, తర్వాత మామూలుగా ప్లసెంటా ప్రీవియా ఉన్న ఎటువంటి సమస్య అయినా కానీ కూడా హోమియోపతి వైద్య విధానంలో మీకు అద్భుతంగా పరిష్కారం ఉంది. మీరు బాగా గుర్తుపెట్టుకోండి. చాలామంది పిల్లలకి ఇప్పుడు ఏమిటంటే బ్రహ్మాండమైన నాలెడ్జ్ అన్నిట్లో ఉంది. ఇది ఎందుకంటే టెక్నాలజీ ఎక్కువైంది కదా. కానీ ఇక్కడ మెడికల్గా ఏమవుతుందనంటే అసలు వాళ్ళకు ఎగ్ ఎప్పుడు రిలీజ్ అవుతుంది? ఇది రెగ్యులర్ మెన్సెస్ వచ్చే వాళ్ళకు 13th డే 14th డే మెచ్యూర్ ఎగ్ రిలీజ్ అవుతుంది. ఎప్పుడైతే 13th 14th డే ఎగ్ రిలీజ్ అవుతుందో ఆ ఎగ్ 1 వీక్ వరకు బాగుంటుంది. అంటే వితిన్ 1 or 2 డేస్లోనే అయిపోవాలి అది. కనుక ఎప్పుడైతే భార్యాభర్తలు ఈ టైంలో కలుస్తారో, ఎప్పుడైతే ఈ స్పెర్మ్ లోపలికి వెళ్ళి తర్వాత అది స్విమ్ చేయాలి, యాక్టివ్గా స్విమ్ చేసి ఆ ట్యూబ్స్లోకి వెళ్ళిపోవాలి. ఎప్పుడైతే స్విమ్ చేసి పవర్ఫుల్గా వెళ్ళిపోతుందో ఎన్నో దాని చుట్టూ ఉంటాయి, మరి ఒక్కటే లోపలికి ఎందుకు పోతుంది? అంత పవర్ఫుల్గా ఉండాలి. కనుక ఆ ఎగ్ అప్పుడు ఇక్కడ ఏంటంటే వీళ్ళకి అవగాహన లేకనా, వాళ్ళ స్ట్రెస్ అండ్ స్ట్రెయిన్ వలన, వాళ్ళ ఉద్యోగం దాని వలన, ఏ దాని వల్ల అయితేనేమి వాళ్ళకి ఆ ఇంట్రెస్ట్ తగ్గిందనేటువంటిది నేను చూస్తున్నటువంటి కేసుల్లో నాకు తెలుస్తుంది. కనుక వీళ్ళకు ఎప్పుడు ఎగ్ రిలీజ్ అవుతుంది అనేది తెలియదు కాబట్టి బాగా గుర్తుంచుకోండి. మెన్సెస్ రెగ్యులర్గా వచ్చే వాళ్లకు 13th డే 14th డే వస్తుంది ఎగ్గు. అప్పటి నుంచి మీరు భార్యాభర్తల కలయిక తప్పనిసరి. అప్పుడు ఇంకా తొందరగా సక్సెస్ అవుతాయి ఇటువంటి కేసు. ఇవి తెలియక చాలామంది ఏంటంటే తర్వాతనో లేకపోతే మామూలుగా 15 రోజులకు వస్తారో ఇందాక చెప్పానని. ఈ విధమైనటువంటి కొంతమందికి ఈ స్పెర్మ్ ఆ మామూలుగా జెనిటల్స్లో పడిన వెంటనే ఏమవుతుందంటే అక్కడ ఉన్నటువంటి ఆల్కలినిటీ, ఎసిడిటీ, కొంత కెమికల్ రియాక్షన్స్ వల్ల ఈ స్పెర్మ్ వీక్ అయిపోతుంది. స్పెర్మ్ ఎప్పుడైతే వీక్ అవుతుందో అంటే ఈ ఇంద్రియ కణాలు ఎప్పుడైతే వీక్ అవుతుందో ఇది లోపలికి ఎప్పుడైతే వెళ్ళలేదో ప్రెగ్నెన్సీ రాదు. కనుక మరి ఇర్రెగ్యులర్ మెన్సెస్ వచ్చిన వాళ్ళు ఏం చేయాలి? సార్ ఎగ్ ఎప్పుడు రిలీజ్ అవుతుంది? మీరు అదెంతెందుకయ్యా, యుక్త వయస్సులు మీరు ఒక టైం పెట్టుకోవడం ఏంటి దీనికి? కనుక మీరు ఒకటే గుర్తుపెట్టుకోండి, మీరు ఇది ఎప్పుడైతే ఉంటుందో మీరు ఒక సిస్టమేటిక్గా రెగ్యులర్గా ఒక రకమైనటువంటి కలయిక ఉండాలనేది ఒక నియమం పెట్టుకోండి. క్రమంగా అది ఒక శిక్షణ ఇస్తే బాడీకి అట్లా అలవాటు అవుతుంది. కనుక ఇక్కడ మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి, మగవాళ్ళలో స్పెర్మ్ జీరో ఉంటుంది. ఎజోస్పెర్మియా కేసెస్ కొంచెం ఆలస్యంగా వస్తున్నాయి.
నేను ఇంతకుముందు టేకప్ చేసేవాడిని కాదు. ఇప్పుడు చాలామంది ఏంటంటే వాళ్ళు కూడా మా మెడిసిన్ ఇచ్చిన తర్వాత అది కూడా బాగా అయిందన్నారు. మంచిదే, సంతోషమే. కనుక ఇటువంటి కేసులు ఏంటంటే నేను ఒకటే మీకు చెప్తున్నా, ఇది ఈ విధమైనటువంటి బ్రహ్మాండమైన ట్రీట్మెంటు, ఇది అమృత భాండము, ఇది భగవంతుడు ఇచ్చినటువంటి ఒక వరప్రసాదము. హోమియోపతిలో చాలామందికి ఎక్కడెక్కడ తగ్గుతుంది, ఎక్కడెక్కడ ఈ ఆపరేషన్ చేసుకోవాలా, బాంబేలనా, లేకపోతే ఢిల్లీలనా, లేకపోతే లండన్లనా, లేకపోతే వింటర్ సీజన్లనా, లేకపోతే సమ్మర్ సీజన్లనా, ఎక్కడ తీసుకోవాలి, ఏ ఎగ్గును తీసుకోవాలి, ఎవరి దగ్గర డొనేట్ తీసుకోవాలి, ఎప్పుడు ఎగ్స్ ఇవి ఇవన్నీ అనవసరం. మీరు ఇవన్నీ అవేర్నెస్ ఉంది మీకు. కానీ హోమియోపతి వైద్య విధానంలో ఇటువంటి విశిష్టత, ఈ విధంగా హోమియోపతిలో బ్రహ్మాండంగా సక్సెస్ అయినటువంటి అవేర్నెస్ లేదు కాబట్టి మీకు చెప్పడం జరిగింది. కనుక మీరు ఎక్కడైనా కానీ కూడా నిష్ణాతులైనటువంటి డాక్టర్స్ను, క్వాలిఫైడ్ డాక్టర్స్ను, ఎక్స్పీరియన్స్డ్ డాక్టర్స్ను, మీ దగ్గరలో ఉన్న డాక్టర్స్ను సెలెక్ట్ చేసుకోండి. అక్కడ కానీ సక్సెస్ కాకపోతే నన్ను అడగండి. అంటే ఎందుకంటున్నా నేను, అక్కడ సక్సెస్ కాకపోతే మిమ్మల్ని అడగమంటే అది ఫెయిల్ కాదనేటువంటి ఉద్దేశంతో నేను